1 minute, my mic is not at on. Yeah. Now you can hear me? Yes, Pastor, we can hear you. Okay. Last time we stopped at 1 John 3:9, no? Pastor, Galatians 2:20, 2 Corinthians 5:17, Genesis 2:17, and 13 we have discussed. Genesis. 1 John 4:17, yes, Pastor, we have discussed. Genesis 2:17, Pastor. Walk by faith, not by sight. Related to that. oh, Romans 3:21-22. Romans 3:21 and 22. Okay. All this we have discussed, Pastor. Okay. So I told Colossians 1:14 also. Yes, Pastor. Okay. So now we'll have to understand about faith first. Yes, Pastor. Apostle Paul said the same thing to the Philippines jailer in Acts 16:31. 31, Pastor. Acts 16:31. We did not discuss about that, Pastor. Okay. Start with that. ఈ సమయంలో విశ్వాసం గురించి మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో మరి పౌలు గారు చెప్తున్న మాటలు మనం ఆలకిద్దాం. అపోస్తుల కార్యములు 16:31. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, So how do you get మరి saved? ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఎలా రక్షించబడ్డాము? ఆయన యందు విశ్వాసం ఉంచడం బట్టే. Correct. Yeah. This is what is Romans 10:9 and 10 also tells that. మరి ఇదే విషయాన్ని రోమిలకు రాసిన పత్రిక 10:10లో కూడా మనం చూస్తాం. Romans 10:9 and 10. మరి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనంలో కూడా ఒకసారి చూద్దాం. అదేదనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. So how do we get saved? మరి మనం అందరం ఎలా రక్షించబడ్డాం చెప్పండి. మన హృదయంలో విశ్వాసం వచ్చినప్పుడు కా. Yeah, you believe in your heart and you tell with your mouth that Jesus is your savior. మన హృదయంలో మనం విశ్వసించము, మన నోటితో ఒప్పుకోవడం ద్వారా మనం రక్షించబడ్డాం. So now, do you think that faith is important or repentance is important? మరి విశ్వాసము మన జీవితంలో ప్రాముఖ్యమైందా లేకపోతే పశ్చాత్తాపడడం అనేది ప్రాముఖ్యమైందా? చెప్పండి. పశ్చాత్తాపడ్డం. విశ్వాసం ఉంచడం వల్ల పశ్చాత్తాపం ఉంటుంది. So there is difference between preaching repentance and faith. మరి రెండిట్లో చాలా వ్యత్యాసం ఉందండి. So we should understand the difference between that, both of that. ఆ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. For example, can you read Acts 20:21? అపోస్తుల కార్యములు 20:21 చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 21వ వచనం.
అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నువ్వు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నువ్వు బోధించినప్పుడు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. 20:21. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని ఈదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. So, how do you come to God? మరి దేవుని ఎదుటకి మనం ఎలా వచ్చామండి? ఎలా Will you be దేవుని repenting or by faith? విశ్వాసం ద్వారా వచ్చారా లేకపోతే పశ్చాత్తాప పడడం ద్వారా మీరు దేవుని దగ్గరికి వచ్చారా? విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా. Yeah, by faith. Hebrews 6:1. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి చదవలనక Luke 21:47. లూకాసు వార్త 21వ అధ్యాయం 47వ వచనం చూద్దాం. See, Hebrews 6:1 you are read, no sister? Hebrews 6:1 she has read. Yes, Pastor garu. 1 and 2 verses are together, Pastor garu. Yeah, what is that 6:1 and 2? Can she read again? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణయు మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. So you have to leave the principles or doctrines of the repentance and all, which is of dead works. Lay again the foundation of repentance of dead works. పశ్చాత్తాపం సంబంధించిన మరి ఏదైనా నియమము ఉన్నట్లయితే మరి వాటన్నిటిని కూడా మనము విడిచిపెట్టాలి. But you should come to God through faith in Christ. మరి క్రీస్తు యొద్దకి మనం కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మనం రాగలము. Luke 24:47 can you read? లూకాసు వార్త 21వ అధ్యాయం 47వ వచనం 24వ అధ్యాయం 47వ వచనం చూద్దాం. 47 24:47. అయితే వారి సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. Yeah, now which is correct, whether sister or brother? Both have read two different places. Luke 24:47 I am telling. Brother, Pastor. Brother, what you read is correct. Yeah. So when you have faith in Christ, you are saved. మనం క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడ్డాం. To understand the difference between repentance and faith, I'll give one example. యొక్క పశ్చాత్తాపం అదే రీతిగా విశ్వాసానికి రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బట్టి మనం ఒక ఉదాహరణ చూద్దాం. For example, can you read Matthew 18:16? చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనం. అతడు వినని ఎడల
ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నువ్వు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని ఎద్దుకు బొమ్ము. Yeah, same thing is there in Deuteronomy 17:6. మరి ఇదే విషయాన్ని కూడా మనము దేశకాండము 17వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూడగలం. చదవండి ద్వితీయోపదేశం 17:6. 17వ ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లును నీవు ఆశీర్వదించుదువు గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదువు గాని అప్పు చేయవు. అనేక జనములు ఏలుదురు గాని వారు నిన్ను ఏలరు. Sister, Deuteronomy 17:6. 17వ అధ్యాయము 6వ వచనం. ఒక సాక్షి మాట మీద వానికి విధింపబడును. 17:6. ఒక సాక్షి ఒక మాట సాక్షి మాట మీద మీద వానికి విధింపకూడదు. At the mouth of two witness or three witness shall the worth of death be put to death, but at the mouth of one witness he shall not be put to death. చూడండి, ఇద్దరు కానీ ముగ్గురు కానీ సాక్షులు ఉన్నట్టయితే ఆ సాక్షులను బట్టి మరి మరణ శిక్ష విధించబడతా ఉంటుంది. కానీ ఒక్క సాక్షి ఉన్నప్పుడు మరి మరణ శిక్ష విధించడానికి అవకాశం ఉండదు. I'm not talking about life and death. సో జీవ మరణం గురించి దైవజనులు మాట్లాడట్లేదండి. But I'm trying to establish a truth. మరి సత్యాన్ని వారు స్థాపించాలని ఆలోచన కలిగి ఉన్నారు. Every scripture should be established within 2 or 3 witness. చూడండి, ప్రతి వాక్యాధారంలో ఉన్నటువంటి ప్రతి వచనము 2 కానీ 3 కానీ సాక్ష్యాధారాలు మనకు ఉండాలి. That means 2 or 3 verses should be there for every topic you talk about. మరి మనము ఏదైనా వచనం గురించి మాట్లాడినప్పుడు కనీసం ఒక అంశం గురించి మాట్లాడినప్పుడు 2 కానీ 3 వాక్యాధారాలు మనం కలిగి ఉండాలి. If you don't have witness, it's better not to talk about that. మరొకవేళ సాక్ష్యాధారాలు లేనప్పుడు ఉండడమే ఉత్తమం. Now we'll come back to 1 John 1:9. మరి మరలా 1 యోహాను 1:9 వచనం చూద్దాం. What is 1 John 1:9? Can you read that? చదవండి, ఈ వచనం కూడా చదవండి. 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. That means if you confess your sins, you will be accepted by God. మరి మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే దేవుని ద్వారా మనం అంగీకరించబడతాం. Does that 1 John 1:9 tells? Yeah, but we should understand with one verse you cannot make a doctrine. చూడండి, ఇదొక్క వాక్యధారాన్ని తీసుకొని మనము ఒక సిద్ధాంతాన్ని మనం బోధించకూడదు. If you try to see 1 John 1:9, చూడండి, ఈ యొక్క 1 యోహాను సువార్త 1:9 ఈ వచనాన్ని మనం తీసుకున్నట్లయితే there could be 2-3 things in that. మరి దీనికి మరి సంబంధంగా 2 కానీ 3 వచనాలు మనం తీసుకోగలగాలి. No, I can give you 2-3 incidents. 2-3 ఉదాహరణలు మా దైవజనులు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నారు దీనికి, ఈ వాక్యాధారానికి. You as an unbeliever, when you come to God, చూడండి, మనం ఒక అవిశ్వాసిగా ఉన్నప్పుడు దేవుని చెంతకు వచ్చినాం అనుకోండి. unbeliever means what? అవిశ్వాసి అంటే ఏంటండి? You don't have faith in Christ. విశ్వాసం లేని లో ఉండి దేవుని నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన వారే అవిశ్వాసులు అవుతారు. Yeah. You confess your wrong understanding. మనము చెడు ఆలోచనని మనము తీసుకొని వాటిని మనము అవలంబించే వారిగా ఉంటాం. And you'll tell that you have failed to do right what is right you have to do. కానీ మరి మీరు చేసేది ఏంటంటే నిజమై సరైనది ఏదో అదే చేయాలనుకుంటారు. When you get born again, what is that you do? మీరు నూతనంగా జన్మించినప్పుడు మీరు ఏం చేస్తారండి?
పాపములు ఒప్పుకొని దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకొని మా పాప శాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని ఒక పశ్చాత్తాపము కలిగి మార్పు పొంది దేవుని నమ్ముకుంటాం సిస్టర్ గారు. So what before being born again, what you do is what a person unbeliever is doing. నూతనంగా జన్మించకంటే ముందు ఒక అవిశ్వాసి దేవుని ఎరగనటువంటి ఒక అన్య జనుల్లో ఉన్న వ్యక్తి ఎలా అయితే ఉంటారో అదే రీతిగా మనం కూడా ఉంటాం. That means you acknowledge you have your sin nature in you. అంటే మనల్ని మనము ఎలా నిరూపించుకుంటున్నాం అంటే పాపపు స్వభావం నాలో ఉంది అని నిరూపించుకుంటాం. And you will tell that I'm separated from God. మరి మరి చెప్పే విషయం ఏంటంటే నేను దేవుని నుండి వేరుపాటు జీవితం కలిగి ఉన్నాను అంటారు. And when you become born again, you receive the new born again spirit in you. మరి ఎప్పుడైతే నూతనంగా మనం జన్మిస్తామో ఆ యొక్క ఆత్మను మరి నూతనమైనటువంటి ఆత్మను మనం పొందుకుంటాం. This could be the one cause. మరి ఇది కూడా ఒక ఉదాహరణ అయి ఉండొచ్చు. Second will be your spirit is not affected with your sin. చూడండి, రెండో విషయం ఏంటంటే మన యొక్క ఆత్మ మనం చేసినటువంటి పాపాలతో దాన్ని బట్టి ఎఫెక్ట్ అవ్వదండి. But your soul and body can be affected with your sin. మన యొక్క దేహము అదే రీతిగా మన యొక్క ప్రాణము ప్రభావితం చెందడానికి కలుషితం అవ్వడానికి అవకాశం ఉండొచ్చు. Sin gives a legal right to Satan to attack at your body and soul. మరి పాపం చేసినప్పుడు ఆ యొక్క పాపము మరి అపవాదికి ఒక అవకాశం ఇవ్వచ్చు మన యొక్క దేహం మీద మన యొక్క ప్రాణం మీద ఏలుబడి చేయడానికి. I'm not telling, but Bible tells that in Romans 6:16. మరి ఈ విషయాలు నేను చెప్పట్లేదు, నేను బోధించట్లేదు, కానీ మరి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాధారాలే మరి బోధిస్తా ఉన్నాయి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడ్డది. లోబడుటకు దేవుని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేవునికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? So, are you servant of God or servant of sin? That is Satan. ఇప్పుడు మీరు అపవాదికి లోబడినవారా లేకపోతే దేవునికి లోబడినవారా? దేవునికి. God. Yeah. But if you do sin, you are a slave of Satan. కానీ మరి ఇక్కడ మనం చూస్తే పాపము మనల్ని అపవాదికి బానిసలుగా చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. So if you repent by telling to God, కాబట్టి మనం పశ్చాత్తాపపడాలి. that I am wrong and God you are right. మరి అప్పుడు మన పశ్చాత్తాపడి చెప్పాల్సిన విషయం ఏంటంటే నేనైతే తప్పు చేశాను, దేవుడే మరి నిజము సత్యమై ఉన్నాడు అని చెప్పగలగాలి. I have sinned and I have given Satan an opportunity to attack me. మరి నేను పాపం చేసి అపవాదికి అవకాశం ఇచ్చాను, నా మీద దాడి చేయడానికి అవకాశం ఇచ్చానని ఒప్పుకోగలగాలి. Please forgive me, God. కాబట్టి దేవా నన్ను క్షమించండి అని మనం అడగగలగాలి. That means what are you doing? అంటే మరి చెప్పండి, మనం ఏం చేస్తున్నాం? You are taking the salvation, forgiveness, holiness, righteousness that is in you. మరి అలా చేయడం ద్వారా మరి క్షమాపణ, పరిశుద్ధత, నీతి, ఈ యొక్క రక్షణ అనేది మనము ధరించుకుంటున్నాం ఇలా చేయడం ద్వారా. That is in your spirit. అది మన ఆత్మలో మనం కలిగి ఉన్నాం. That you are drawing out to your body and soul. చూడండి, ఆత్మలో ఉన్నటువంటి విషయాలు మన ప్రాణంలో నుండి శరీరంలోకి ప్రవహించడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. When we do that, we are literally kicking off the Satan from us. మరి అలా చేయడం ద్వారా మరి మనం చేసినటువంటి సత్యం ఏంటంటే అపవాదిని మన దగ్గర నుండి పాడద్రోలుతా ఉన్నాం. That's the freedom in Christ we have. మరి క్రీస్తులో ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని మనం కలిగి ఉన్నాం. That is your birthright. అది మన యొక్క జన్మ హక్కు. What is your birthright? మన యొక్క జన్మ హక్కు ఏంటండి? When I tell the word birthright, we should know understand what does that mean. మరి జన్మ హక్కు అంటే మీరు ఏదో ఆలోచించకండి, మీకు ఏం తెలుసో చెప్పండి. జన్మ హక్కు అంటే
జన్మ హక్కు అంటే ఏంటండి? విన్నారా ఎప్పుడైనా? బర్త్ రైట్. పుట్టుకతోనే వచ్చింది జన్మ హక్కు అంటే. మనం ఏ దేశంలో పుడతామో ఆ దేశానికి ఆ జన్మ హక్కు ఉంటుంది. అలాగే పరలోకానికి కూడా వెళ్ళాలంటే క్రీస్తు రక్తం ద్వారా జన్మ హక్కు వస్తుంది. Yeah, that is your right. No one can take that away. చూడండి, అది మన యొక్క హక్కు అయింది. ఎవరు కూడా మన దగ్గర నుండి తీసివేయలేరు. Satan has no authority to play against us. మరి అపవాది ఆ విషయాలను బట్టి మన దగ్గర మరి మనతో ఆడుకోవడానికి అవకాశం ఉండదు. So when we sin, we give an open hand for devil to play against us. మనము పాపం చేసినప్పుడు అపవాదికి మనతో ఆడుకోవడానికి అవకాశం ఇస్తున్నాము అని అర్థం. But our legal right is not to allow him to play against us. మరి వాస్తవానికి If you understand one more important truth, మనం అర్థం చేసుకుందాం. you know eternal redemption. విన్నారండి? What is the meaning of redemption? మరి విమోచన అంటే ఏంటండి? I am telling eternal redemption. మరి నిత్య విమోచన అంటే ఏంటి? When you know that you are redeemed for eternally. If you know that you are redeemed for eternity. చూడండి, మనము అంత్య దినం వరకు విమోచించబడ్డాము అనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే It will cause you to live holy and you lead a holy life. మరి మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. Are you able to understand what I am trying to tell? దైవజనులు బోధిస్తున్నటువంటి విషయాలు మీకు అర్థమవుతున్నాయండి? అర్థమవుతున్నా సిస్టర్ గారు. అర్థమవుతుంది. Can you read Romans 6:22? చదవండి. రోమిలకు రాసిన పత్రిక 6:22 చూద్దాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. Holiness, is it root or fruit? ఇప్పుడు చెప్పండి, మరి పరిశుద్ధత అనేది ఫలమా లేకపోతే వేరా? పరిశుద్ధత అనేది ఫలమే కదా. ఫలమే అక్క. Pardon me? మరొకసారి చెప్పండి. ఫలమే అక్క. ఫలమే కదా. You have the fruit of holiness into you. మరి పరిశుద్ధత యొక్క ఫలము మీరు కలిగి ఉన్నారు కదా. Not the root of holiness in you. ఫలాన్ని మీరు కలిగి ఉన్నారు కానీ వేరుని మీరు కలిగి లేరండి. So holiness is a fruit, not the root. చూడండి, మరి ఈ యొక్క పరిశుద్ధత అనేది ఫలము కానీ వేరు కాదు. Your holiness does not produce God to move into your life. మరి ఈ పరిశుద్ధత దేవునిలో ముందుకు వెళ్ళడానికి సహాయపడదు. But external actions of holiness. మరి బాహ్యంగా మనం కనపరిచేది ఈ యొక్క పరిశుద్ధత అనేది. The external acts of holiness is a result of understanding righteous nature is in your born again spirit. మరి అలా చేయడం ద్వారా మనం జరిగే ప్రక్రియ ఏంటంటే మనము ఆత్మలో నూతనంగా జన్మించబడ్డామని, మనం పరిశుద్ధపరచబడ్డామని దాని అర్థం. Are you able to understand this very important truth? ఈ యొక్క సత్యాలు మీరు గ్రహిస్తున్నారండి? Because we find all the religious people act holy. చూడండి, మనం చూస్తే ఈ యొక్క లోకంలో చాలా మంది మతపరమైనటువంటి మనుషులు పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తా ఉంటారు. They act as if they are wearing the white shirt and come very neat. చూడండి, తెల్ల వస్త్రాలు ధరించుకొని నీట్ గా రెడీ అయ్యి వస్తారు. They act holy.
మరి పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తారు. But acting holy will not make a person holy. మరి పరిశుద్ధంగా నటించడం ద్వారా మనము పరిశుద్ధులం అవ్వలేము. But when you have understanding of that, you have the righteous nature in you. మరి ఎప్పుడైతే నా యొక్క హృదయంలో లేకపోతే నాలో నీతి అనేది ఉందని మీరు అర్థం చేసుకుంటారో, you will act holy more accidentally than you act. మరి మనము ఏదో అలా మనం తెలుసుకున్నప్పుడు మనం జీవించే విధానం ఎలా ఉండదు, కానీ నిజముగానే మనం జీవించే రీతిగా ఉంటాం పరిశుద్ధంగా. Are you able to understand what I'm trying to tell? అర్థమవుతుందా అండి? Holiness is not a root, but it's a fruit. పరిశుద్ధత అనేది ఫలము, అంతేగాని వేరు కాదు. Just because you act holy, don't think God loves you. చూడండి, నేనేదో పరిశుద్ధుడుగా నేను ఉన్నానని నటించినంత మాత్రాన దేవుడు నన్ను ప్రేమిస్తాడని అనుకోవడం తప్పు. Holiness will not produce God to move in your life. మరి ఆ పరిశుద్ధత అనేది దేవుడు మనలో ప్రవేశించి మన ద్వారా క్రియ చేయడానికి అవకాశం ఉండదు పరిశుద్ధతను బట్టి. Are you able to understand what I'm trying to tell? అర్థమవుతుందా అండి? అక్క నాకు ఇది అర్థం కాలేదు అక్క, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? Pardon me? They did not understood, Pastor. You're not understood. Okay. I could feel that you didn't understand that. మీకు అర్థమైందా అర్థం అవ్వలేదా అనే విషయం దైవజనులు గ్రహించగలరు. Okay, act of holiness will not make you holy. చూడండి, మరి పరిశుద్ధంగా నటించడం ద్వారా, పరిశుద్ధంగా ఉన్నాను అని నటించడం ద్వారా మనం నిజముగానే పరిశుద్ధులుగా మార్చబడలేము. But God is in you, you have his righteous nature of Christ in you. మరి దేవుడు మనలో ఉన్నారు, ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క నీతి మనలో ఉన్నది. When you receive Christ as a savior, మరి క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు, మరి రక్షకుడు అంగీకరించినప్పుడు ఇవి జరిగిపోయాయి. That's why God the Father accepts you, not because you act holy. మరి చూడండి, అందుకనే దేవాతి దేవుడు మన మీద పరిశుద్ధంగా ఉన్నామని అంగీకరించలేదండి. You lead a holy life. Holy life means a life leading separated from the world. మరి పరిశుద్ధమైనటువంటి జీవితం అంటే ఏంటంటే లోకంలో నుండి ప్రత్యేకించబడి జీవించే జీవితం. You lead that because you are in Christ. మరి ఆ జీవితాన్ని, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం, ఎందుకంటే దేవుడు క్రీస్తు మనలో ఉన్నారు. Not you don't walk holy because you think when I walk holy only God will come in me. మీరు ఈ విధంగా అనుకోకండి, మరి నేను పరిశుద్ధంగా నేను ఉన్నప్పుడే దేవుడు నాలోకి వస్తాడు అని మీరు అనుకోకండి. But Christ is in you so that you are holy. కానీ క్రీస్తు మనలో ఉన్నారు కాబట్టి మనం పరిశుద్ధులం. How did you become holy? మరి మనం ఎలా పరిశుద్ధులుగా మార్చబడ్డాం? Question to you, when you become holy? Answer my question. చెప్పండి, ఎలా మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం? ఆయనను మనం అంగీకరించి ఆయనను మనం కలిగి ఉన్నాము కనుక పరిశుద్ధులుగా చెప్పండి. Yeah, because you receive Christ as savior, he is in you, so you are the righteous of God. మరి ఆయన మనం అంగీకరించాం, ఆయన మనలో ఉన్నారు, ఆయన రక్షకుడిగా మనకు ఉన్నారు కాబట్టి మనం పరిశుద్ధులం. So you are holy because Christ is in you. మనం పరిశుద్ధులం ఎందుకంటే దేవుడు మనలో ఉన్నారు, క్రీస్తు మనలో ఉన్నారు. Amen. Are you able to understand that? అర్థమవుతున్నాయండి ఈ విషయాలు? అర్థమవుతుంది. Because I'm talking about sins, I'll tell little more detail. మరి పాపము స్వభావం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరి కొద్దిగా లోతుగా మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. Can you read 1 John 2:1? మొదటి యోహాను 2:1 చదువుదాం.
నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చదవాల సిస్టర్. చాలు. 1 John 2:1. ఎస్ పాస్టర్ గారు. సిరెడ్. If any man sin, we have an advocate with the Father, the righteous Christ is with us. So I will not sin. చూడండి, ఎవరైనా పాపం చేసినట్లయితే ఆ మనిషి పక్షంన మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఉత్తరవాదిగా తండ్రి యొద్ద మనకున్నాడు అనే విషయము ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నాం. Advocate means what? ఉత్తరవాది అంటే ఏంటండి? సాక్ష్యం అక్క. ఆదరించేవాడు. ఉత్తరవాది అంటే మన వైపు సాక్ష్యం పలికే వ్యక్తి. Yeah. So when he or she talks, what happens? చూడండి, ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మన పక్షాన మాట్లాడినప్పుడు ఏమవుతుంది? చెప్పండి. So who's your advocate? మీ యొక్క ఉత్తరవాది ఎవరు? మన పక్షము మాట్లాడే వ్యక్తి ఉత్తరవాది అవుతాడు అక్క. జీసస్. Who's your advocate? మరి ఇప్పుడు మీ ఉత్తరవాది ఎవరు? జీసస్. Lord Jesus Christ is your advocate. యేసయ్య. Amen. పరిశుద్ధాత్మ. Yeah. So will you sin or you will not sin? చూడండి, మీరు ఇప్పుడు మీ పక్షంన ఉన్నారు కదా, మరి ఇప్పుడు మీరు పాపం చేస్తారా లేకపోతే పాపం చేయకుండా ఉంటారా? పాపం చేయకుండా ఉంటాం. చేయం. I will not sin. Yeah. I will not sin is a future tense. చూడండి, నేను పాపం చేయను అనేది మరి గతంలో జరిగిపోయింది ఉండొచ్చు. No, future tense. ఓకే, పాపము చేయను అనేది మరి అది భవిష్యత్తుకు గుర్తుగా ఉంది. Yeah. So you are planning that I will not sin again because Christ is in me. మరి మనం ఎలా సిద్ధపరచుకుంటున్నాం అంటే, నేను పాపం చేయను ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడని మనం రుజువు చేసుకుంటా ఉన్నాం. However, if I have sinned, పార్డన్ పాస్టర్. if I had sinned earlier, ఒకవేళ మరి నేను గతంలో పాపం చేసినట్లయితే I have an advocate, that is Lord Jesus Christ. మరి నాకు ఉత్తరవాది ఉన్నాడు. ఆయన నా పక్షంన మాట్లాడతారు. Yeah, he will fight against for me. ఆయన నా పక్షంన పోరాడతారు. Telling that forgive Alex because he had sinned when he did not knew me. మరి అక్కడ ఆయన ఉత్తరవాదిగా మన పక్షంన ఏమని మాట్లాడతారంటే, మరి అలెక్స్ గారిని క్షమించండి, మరి ఆయనకి తెలియక ముందు పాపం చేశాడు కాబట్టి క్షమించండి అని అడుగుతారు. Now he is not sinning anymore. చూడండి, ఇంక మీదట ఆయన ఎప్పుడు పాపం చేయరు అని మాట్లాడతారు. So God the Father forgive him. కాబట్టి తండ్రి అయిన దేవుడు క్షమిస్తాడు అప్పుడు. Who is my advocate? మరి ఇక్కడ నాకు ఉత్తరవాదిగా ఎవరుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అక్క. Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు. So when you know that Christ is your advocate, you will not sin anymore. చూడండి, మరి క్రీస్తు మరి నాకు ఒక ఉత్తరవాదిగా ఉన్నాడని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎన్నడూ కూడా It's not that it gives you license to do sin. మరి అలానే పాపం చేయడానికి మనకు లైసెన్స్ ఇస్తున్నాడు దేవుడు అని కాదండి. But we know that we will not sin anymore. మరి మనకు తెలుసు నేను ఇక మీదట ఎన్నడూ పాపం చేయను అని. But whatever sin I have done earlier, he as an advocate has spoke for me. మరి గతంలో చేసిన ప్రతి పాపానికి గురించి నాకున్నటువంటి అడ్వకేట్ లేకపోతే నాకున్నటువంటి ఉత్తరవాది ఆయన మాట్లాడారు, క్షమాపణ కోరారు. So I am the righteous because Christ is righteous. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే నేను నీతిగా నేను జీవిస్తున్నాను ఎందుకంటే క్రీస్తు నీతిగా ఉన్నాడు కాబట్టి. So I will not sin anymore. కాబట్టి నేను ఇక మీదట పాపం చేయను.
because I have his righteous nature in me. ఆయన యొక్క నీతి యొక్క స్వభావము నాలో కూడా ఉంది కాబట్టి నేను పాపం చేయలేను. So do anyone want to do any sin anymore? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఈ యొక్క గ్రహింపుకు వచ్చిన వారు పాపం చేయమంటే చేస్తారా? చేయరు. చేయరు. Yeah. So if anyone has sinned, don't worry, you have an advocate Christ in for you. మరి ఒకవేళ మీరు గతంలో పాపం చేసినట్లయితే మీరు బాధపడకండి, మీ పక్షంన మరి ఉత్తరవాది యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. This is a very important verse we all should understand. మరి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి, మనం అందరము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. 1 John 2:1. మొదటి యోహాను 2:1. Okay, you can tell your own commentaries on that. మరి ఈ యొక్క వచనం మీద మీ యొక్క అభిప్రాయము మీరు తెలియచేయొచ్చు. Okay, now I'll tell about eternal redemption. మరి ఇప్పుడు నిత్యత్వమైనటువంటి విమోచన గురించి నేను మాట్లాడబోతా ఉన్నాను. I had asked you earlier what's the meaning of eternal redemption. మరి ఇప్పుడు చెప్పండి, నేను గతంలో కూడా అడుగుతూ వచ్చాను కదా, నిత్యత్వపు విమోచన అంటే ఏంటండి? పాపం నుంచి వేరుపడటమే నిత్యత్వం నుంచి విమోచన అక్క. Redeemed means your payment against you has been done. మరి విమోచన అనే పదానికి అర్థం ఏంటంటే మనకు బదులుగా చెల్లించాల్సినటువంటి డబ్బు అంతా కూడా మరి ఆ యొక్క అదంతా కూడా మరి చెల్లించబడింది అని అర్థం. For eternity it is paid. మరి అది ఈ రోజు వరకు కాదండి, మరి అది నిత్యత్వం వరకు కూడా మరి అది కట్టబడింది. To understand this, we should see the difference between Old Testament and the New Testament. మరి ఈ వచనం లేకపోతే ఈ యొక్క మాటను అర్థం చేసుకోవడానికి పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు మనం అర్థం చేసుకోగలగాలి. When I talk about Old Testament, it is law, and New Testament, when I talk, it's grace. మరి పాత నిబంధన గురించి మనం మాట్లాడితే అది ధర్మశాస్త్రం గురించి బోధిస్తుంది. నూతన నిబంధన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అది కృప గురించి బోధిస్తుంది. The sacrifice we receive through Christ in New Covenant. చూడండి, మరి క్రీస్తులో మనం పొందుకున్నటువంటి యొక్క విమోచనని క్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం. That is far superior to the Old Testament sacrifice. మరి పాత నిబంధనలో ఉన్నదానికంటే కూడా అది ఎంతో గొప్పది. Why did I tell it's far superior? చూడండి, అది ఎంతో గొప్పది, శ్రేష్టమైందని ఎందుకు చెప్తా ఉన్నారు? అప్పుడు వారు బలులు అర్పించేవాళ్ళు, పొట్టేళ్ళు అట్లా అర్పించేవాళ్ళు. ఇప్పుడైతే మనకు యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించిండు కనుక. Amen. Amen. Praise God. Praise God. That is what I want to explain from Hebrews 9 and 10. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:10 నేను అదే మాటలు మాట్లాడాలని ఇష్టపడ్డాను. Hebrews 9 and 10 contrast between the Old Testament law and New Testament grace. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9-10 ఈ వచనాల ఆధారం మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం అక్కడ చూస్తాం. Old Testament sacrifices couldn't really set anyone free. చూడండి, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క బలియాగము ఏవి కూడా మన మనిషిని విమోచించలేకపోయాయి. That was kept in the place to remind them that there should be a real sacrifice. మరి వారికి అందరికి ఏ స్థానంలో వారిని పెట్టేదంటే పాత నిబంధనలో ఉన్నటువంటి బలులన్నీ కూడా మీకు నిజమైనటువంటి యొక్క బలి అవసరము అని గుర్తు చేసేవి. They couldn't be purged from their sins. మరి వారు చేసినటువంటి పాపంలో నుండి వారు విమోచన పొందుకోలేకపోయారు. So they have to offer it again and again. మరి వారు మరలా ఆ రీతిగా బలి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. While through Christ for us, మరి మనకైతే క్రీస్తు ఉన్న విధానాన్ని బట్టి he did a perfect sacrifice. ఆయన సరైనటువంటి మంచి బలిని ఇచ్చారు. And once for all he made us righteous. మరి ఒకే ఒక్క బలి ద్వారా మనల్ని అందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. He did not die again and again.
ఆయన మరలా మరణించలేదండి. Only one sacrifice made us perfect. మరి కేవలం ఒకే ఒక బలియాగం ద్వారా ఆచారు. Your born again spirit need not be re-cleansed and repurged or born again and again. చూడండి, మనం నూతనంగా జన్మించినటువంటి కలిగి ఉన్నటువంటి ఈ ఆత్మను బట్టి మరలా క్షమాపణ, మరలా పశ్చాత్తాపం ఇవన్నీ ఉండవు. It has been purged and cleansed by perfect sacrifice of Christ on the cross for you and me. ఎందుకంటే మరి ఆ యొక్క శిలువలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆ యొక్క బలియాగం ద్వారా మనందరినీ ఒకేసారిగా విమోచించుకుంది, పరిశుద్ధపరచబడ్డము అని అర్థం. What I am telling you can read Hebrews 9:11 to 12. మరి ఈ యొక్క వచనాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9 నుండి 12 వచనాల్లో మనం 11, చూడొచ్చు. 12. 11, 12 వచనాల్లో కూడా చూడొచ్చు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒకసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. Yeah. Continue that only so much. Because English Bible it tells little more. That's it, Pastor. 11 to 1. 12 means he went once for all into the holy place. Yes, Pastor. She read. ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. Not by the virtue of blood of goats and calves. చూడండి, మరి మేకల యొక్క కోడెల యొక్క రక్తము ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేదు, కానీ but his own blood. ఆయన స్వరక్తము ద్వారా ఆయన ప్రవేశించారు. Having found and secured of complete redemption. మరి ఈ యొక్క రక్తము ద్వారా మనకు ఎంతో భద్రత, నిశ్చయత, విమోచన మనం కలిగి ఉన్నాం. I am talking about that complete redemption or eternal redemption. ఆ యొక్క నిత్యత్వపు విమోచన గురించి దైవజనులు మాట్లాడుతున్నారు. That is not there in Telugu, right? Here it is not there, Pastor. Verse 12, can you read again in Telugu? 11 it is there, Pastor. నిత్యమైన విమోచన. Yeah, I am talking about that complete redemption. మరి యొక్క నిత్యమైన విమోచన గురించి దైవజనులు మాట్లాడుతున్నారు. Jesus entered the holy place and he obtained eternal redemption for us. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి ప్రవేశించి మనందరూ కూడా నిత్యమైన విమోచన ఇచ్చారు. And you who believe in Jesus. మరి ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తున్నారో అనగా నీవు నేను మనము. Your salvation is eternal. మన యొక్క ఆ యొక్క రక్షణ అనేది నిత్యత్వంతో కూడినది. So when you understand this, you will not worry about anything else. చూడండి, ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఏ విషయాలను బట్టి చింతించం. Your salvation means what? మన యొక్క రక్షణ అంటే ఏంటండి? పాపముల నుండి విడుదల, దేవుడు రక్షించు. Your salvation is not temporary but it's eternal. మన యొక్క రక్షణ అనేది ఏదో తాత్కాలికమైనది కాదు, కానీ అది నిత్యమైనది, నిత్యత్వంతో కూడింది. What I'm telling is you can read Hebrews 9:13 to 15. It will explain more. మరి ఈ యొక్క విషయాల్ని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13 నుండి 15 ఈ వచనాల్లో మనం చూస్తాం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను.
till verse 15, sister. You read till 15, no? ఈ హేతువు చేత 15 కూడా చదవండి. చదవండి ఎవరైనా 15. 9వ అధ్యాయము 13 నుండి 15. ఈ హేతువు చేత ఏలైనగా మేకల మొదటి యొక్కయు నిబంధన కాలంలో జరిగిన Sister Brett, you have amplified Bible with you. Yes, Pastor. Can you read 9:13 to 15? Okay, Pastor. Yeah. ఎన్నో అధ్యాయం సిస్టర్ అది? 9 అండి. అంటే కాదు, ఏది వచ్చింది? 9వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. ఏదో ఏది 9:13 బ్రదర్ గారు. మేడం? హెబ్రీలు. ఓకే. For if sprinkling of unholy and defiled persons with blood of goats and bulls and with the ashes of a burnt heifer is sufficient for the purification of the body, how much more surely shall the blood of Christ, who by virtue of eternal Spirit has offered himself as an unblemished sacrifice to God, purify our conscience from dead works and lifeless observance to serve the living One God. second, sister, what is that dead works? Dead works and lifeless. What is that? Our works, Pastor garu. Verse 13 is the dead works, offering the blood of goats and bulls. Yes. Okay, but now you have the eternal spirit in you. ఓకే, చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా 14వ వచనంలో మనం చూస్తే ఈ యొక్క తెలుగులో అయితే నిర్జీవ క్రియలు అని మనం చూస్తాం. ఈ నిర్జీవ క్రియలు 14th verse లో క్రియలు అంటే ఏంటంటే 13వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మేకల యొక్క రక్తము, ఎడ్ల రక్తం, ఇదంతా కూడా నిర్జీవమైన క్రియలతో సమానంగా మనం చూస్తా ఉన్నాం. It will not purify anyone. మరి ఈ యొక్క నిర్జీవ క్రియలు ఎవరిని కూడా పరిశుద్ధపరచలేవు. But how much more is the blood of Christ? కానీ మరి క్రీస్తు యొక్క రక్తం గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే, who has his eternal spirit in him. నిత్యత్వమైనటువంటి ఆత్మ ఆయన కలిగి ఉన్నారు. Eternal spirit means what? మరి నిత్యత్వపు ఆత్మ అంటే ఏంటండి? నిత్యమైన ఆత్మ మనస్సాక్షి శుద్ధి చేసుకొని దేవుని వైపు తిరగటేనా సిస్టర్ గారు? He has offered himself as an sacrifice to God to purify us. ఆ యొక్క నిత్యమైన ఆత్మ అంటే ఏంటంటే ఆయన మరి తనకు తానుగా మరి ఆ యొక్క బలియాగంగా మార్చుకొని మరి అర్పించుకున్నట్టుగా చూస్తున్నాం. Why did he sacrifice? ఎందుకు తనను తాను అర్పించుకున్నారు? To purify our conscience. మన యొక్క ఆ యొక్క మనసాక్షిని శుద్ధి చేయడం కొరకే. To clear our conscience from the dead works. ఈ యొక్క నిర్జీవమైనటువంటి క్రియల యొక్క వీటి నుండి మనల్ని శుద్ధి చేయడం కొరకే చేశారు. Means what? If we again think that I need to sacrifice something to God. మరి ఇంకా మనం ఆలోచిస్తున్నట్లయితే దేవునికి నేను ఏదో ఇవ్వాలి అని ఆలోచన కలిగి ఉన్నట్లయితే, You should understand that's a dead work compared to what Christ has sacrificed for us. మరి క్రీస్తు చేసినటువంటి బలియాగాన్ని మనం మించి ఆ నిర్జీవమైన క్రియల వైపు ఇంకా పరిగెడుతున్నట్టు. That all are dead works compared to what Christ has done for us. మరి అవన్నీ కూడా నిర్జీవమైనటువంటి క్రియలతో సమానం. We need to understand that. ఈ విషయాన్ని మనము గ్రహించాలి. Sister, can you read verse 15 also? మరి 15వ వచనం చూద్దాం. Is therefore the navigator and mediator of an new agreement, testament, covenant, so that those who are called and offered it may receive the fulfillment of the promised everlasting inheritance, since a death has taken place
which rescues and delivers and redeems them from the transgressions committed under the first agreement. So, who has redeemed you? ఇప్పుడు చెప్పండి, మనల్ని ఎవరు విమోచించారు? 15వ వచనం ప్రకారం ఆధారంతో. యేసు ప్రభు వారక్క. యేసు ప్రభు. It's everlasting inheritance. అది నిత్యత్వంతో కూడినటువంటి ఆ యొక్క విమోచన. So, do you need to again sacrifice something to God? ఇప్పుడు చెప్పండి, మరలా దేవునికి మీరు ఏదైనా మరి బలియాగం ఇవ్వాలనుకుంటున్నారా? లేదు. So, who does a sacrifice for you and me? మరి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఎవరు బలియాగంగా మార్చబడ్డారు? యేసు ప్రభు. Amen. Amen. So, when you understand that, you have been eternally redeemed. మరి ఈ విషయాన్ని మీరు గ్రహించినప్పుడు, తెలుసుకున్నప్పుడు మీరు నిత్యత్వమైనటువంటి విమోచన కలిగి ఉన్నారని అర్థం. Because for eternity God has redeemed you. ఎందుకంటే ఆ యొక్క నిత్యమైనటువంటి విమోచన కొరకే దేవుడు మనల్ని విమోచించారు. So you need not do any sacrifice to please God. కాబట్టి ఇప్పుడు దేవుడి నుండి మనం ఏదో పొందుకోవడం కొరకు మనము మరి త్యాగం ఇవ్వాల్సిన అవసరం లేదు. Christ has sacrificed once for all for you and me. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు ఒకేసారిగా బలిగా అర్పించబడ్డారు. To understand that, can you read Hebrews 9:24 to 28? ఈ విషయాలు అర్థం చేసుకోవడం వరకు మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుండి 28వ వచనం వరకు చూద్దాం. In that 3 times it is written once. మరి చూడండి, 24 నుండి 28 ఈ వచనాల్లో దాదాపుగా 3 సార్లు లిఖించబడ్డది. One sacrifice, or once he died and one sacrifice he did for us. మరి ఒకేసారి మరణించి, లేకపోతే ఒకేసారి బలియాగం గాని, ఇలా ఒకే అని 3 సార్లు లిఖించబడ్డట్టుగా చూస్తాం. Can you read and underline that one or once in that portion? ఒకసారి మనం చూద్దాం. 23 నుండి 28 ఈ వచనాల్లో ఒకేసారి, లేకపోతే ఒక్క బలియాగము అని, ఒక్క అని ఈ పదం మనం ఎక్కడ చూస్తున్నామో చూడండి. చదవండి ఎవరైనా 23 నుండి 28 వరకు. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను. Hebrews 9:24 to 28. 24 నుండి 28 చదవండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలే హస్తకృతమైన పరిశుద్ధ స్థలముల్లో క్రీస్తు ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుట పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడును ప్రతి సంవత్సరమున తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకునుట ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగ సమాప్తి యందు తను తాను బలిగా అర్పించుకునుట వలన పాప నివారణకు చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి. Continue sister. Verse 27 continue. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఒక్కసారి మనం చనిపోయేది. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగున్నే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. Again in 28 there is once. Christ offered once. మరి మరలా 28వ వచనంలో కూడా ఒక్కసారి అనే పదాన్ని మనం చూస్తున్నాం. Okay, Christ how many times did he die on the cross? మరి క్రీస్తు ఎన్నిసార్లు ఆయన శిలువ మీద మరణించారండి? ఒక్కసారి. Every Good Friday he dies on the cross, no? ప్రతి గుడ్ ఫ్రైడే రోజున ఆయన శిలువ మీద మరణిస్తున్నారు కదండి. మరణించారు ఒకటేసారి. మనుషులు చేస్తున్నారు అలాగా, మరణించినట్టుగా ప్రార్థనలు చేస్తున్నారు. Yeah, he died once for all for you and me.
మరి ఆయన ఒక్కసారే ఆయన మరణించారు మనందరి నిమిత్తం. As a person dies only once, మరి ఒక మనిషి, ఒక వ్యక్తి ఏ విధంగా అయితే ఒకేసారి మరణిస్తాడో అదే రీతిగా ఆయన మరణించారు. how many of you died many times in your life? మీరు చెప్పండి, మీ జీవితంలో ఎంతమంది మరలా మరణించారు? If you die, it's only once. So Christ also offered only once for us. కాబట్టి క్రీస్తు కూడా మన కొరకు ఒకేసారి బలియాగంగా మార్చబడ్డారు. Why? For our sins of all of us. ఎందుకంటే మన పాపముల నిమిత్తమై. And he'll appear in the second time. ఆయన మరలా రెండోసారి ప్రత్యక్షం. Second time when he's appeared, he'll appear without any sin. మరి రెండోసారి ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎటువంటి పాపము లేకుండా ఆయన ప్రత్యక్షం అవబోతున్నారండి. That he'll take us all into that salvation. మనందరినీ కూడా ఆ యొక్క రక్షణలోకి మనల్ని తీసుకోబోతున్నారు. You're able to understand what I'm trying to tell? అర్థమవుతా ఉన్నాయండి ఈ విషయాలు మీకు? అర్థమవుతుంది సిస్టర్ గారు. You want me to continue or stop? మరి దైవజనులు కొనసాగించాలా లేకపోతే ఆపేయాలండి? అర్థం కాలేదండి. కొనసాగించండి బ్రదర్ గారు. కంటిన్యూ. yes pastor, కంటిన్యూ. Okay. Old Testament sacrifice could not do what the New Testament sacrifice of Jesus did. మరి కొత్త నిబంధనలో చేసినటువంటి ఈ బలియాగము, క్రీస్తు ద్వారా ఆయన చేసినటువంటి బలియాగము పాత నిబంధనలో ఏ బలియాగం ఓవర్ సిస్టర్. వాయిస్ కట్ అయింది బ్రదర్. కట్ అయితాను. దట్స్ వాట్ ఐ కుడెంట్ హియర్. యా సిస్టర్ బ్రైటీ. క్రొత్త నిబంధనలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఈ బలియాగము పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ బలియాగం కూడా చేయలేకపోయిందండి. యా దే వర్ జస్ట్ టెంపరరీ షాడో థింగ్స్. చూడండి, అవన్నీ కేవలం ఒక ఛాయ వలె, తాత్కాలికం వలె అవి ఉన్నాయి. దట్ మీన్స్ వాట్? మరి తాత్కాలికమైంది, ఛాయ వలె ఉంది అంటే దాని అర్థం ఏంటండి? Old Testament sacrifice was a shadow of the new things to come. మరి పాత నిబంధన యొక్క ప్రతి బలియాగం కూడా క్రొత్త నిబంధనకి అదొక ఛాయ వలె ఉన్నది. The real thing came in Christ. మరి నిజమైనది ఎప్పుడు ప్రత్యక్షపరచబడ్డదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షపరచబడ్డారు. ఎందుకంటే కేవలం ఒకే బలియాగం ద్వారా మనం అందరం రక్షించబడ్డాం. It's not that when you became born again Jesus died on the cross. ఎప్పుడో మనము నూతనంగా జన్మించాం కదా, ఆ రోజు ఆయన శిలువ మీద మరణించారు అని అర్థం కాదు. He died 2000 years back. ఆయన 2000 సంవత్సరాల క్రితమే మరణించారు. And it was to redeem each and every one of us. మనందరినీ ఆ రోజు ఆయన విమోచించుకున్నారండి. Are you able to understand what I am trying to tell? అర్థమవుతుందండి మరి దైవజనులు చెప్తున్నటువంటి విషయాలు? అర్థమవుతుంది. Can you read Hebrews 10:1 and 2? రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. చదవండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలు ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి
పాప జ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. Yes, Sister Brighty, can you read in Amplified Bible the same thing? Okay, Pastor. For since the law has merely a rude outline of the good things to come, instead of fully expressing those things, it can never, by offering the same sacrifices continually year after year, make perfect those who approach. For if it were otherwise, would not have stopped being offered, since the worshippers had once for all been cleansed. They would no longer have any guilt or consciousness of sin. Yeah. You are once purged, right? చూడండి, ఒక్కసారి శుద్ధి చేయబడడము ద్వారా When were you purged? మనం ఎప్పుడు శుద్ధీకరించబడ్డాం? బాప్తిసం తీసుకున్నప్పుడు అక్క. No, when Jesus died on the cross. బాప్తిజం తీసుకున్నప్పుడు కాదండి, ఆయన ఎప్పుడైతే బలియాగంగా అర్పించుకున్నారో శిలువ మీద, అప్పుడే మనం శుద్ధీకరించబడ్డాం. And so you need not do any more sacrifice. కాబట్టి మనము ఏ బలియాగం చేయనవసరం లేదు. You as a New Testament believer, మనము ఒక క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక విశ్వాసిగా, we did not have the consciousness of sin. మనము పాపపు యొక్క ఆ యొక్క ఆలోచన అది మనం కలిగి ఉండకూడదు. If you believe Hebrews 10:2, మరి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం విశ్వసించినట్లయితే, once purged, మరి ఒకేసారి మనం శుద్ధీకరించబడ్డాం. and so you should no more be conscious of sin. కాబట్టి మనము పాపపు యొక్క స్వభావాన్ని మనం కలిగి జీవించకూడదు. You can lead a free life. మనము చాలా స్వేచ్ఛ స్వాతంత్రం కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించవచ్చు. You need not lead a life with a consciousness of sin in you. మరి పాపము నాలో ఉంది కదా అనే యొక్క ఆలోచనతో మనము జీవించని అవసరం లేదు. You need to recognize that your spirit has been sanctified and perfected forever. మరి మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నా యొక్క ఆత్మ నిత్యత్వం వరకు కూడా ఎప్పుడు కూడా అది పరిశుద్ధంగానే ఉంది అని మీరు చెప్పగలగాలి. For how long is your spirit sanctified? మరి ఎంతవరకు మీ యొక్క ఆత్మ శుద్ధీకరించబడిందండి? ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. Pardon me? విమోచన దినం వరకు. Till the eternal. For eternity. God, does he sees you as a sinner or he sees you as you a redeemed person? మరి దేవుని ఎదుట మనం నిలబడ్డప్పుడు మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చూస్తారా, పాపిగా చూస్తారా? పరిశుద్ధంగానే చూస్తారు. Yeah. If you know that truth, మరి ఈ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే, that means if you focus on who you are in your spirit, మరి మనం ఈ సత్యాన్ని గ్రహించినట్లయితే ఆత్మలో మనం ఏమై ఉన్నామో ఆ విషయాన్ని మీద మీరు దృష్టి పెడతారు, కానీ శరీరం మీద పెట్టారు. you will be conscious of that you are righteous of God. మీరు ఎప్పుడు కూడా నేను దేవుని యొక్క నీతి అయి ఉన్నాను అని ఈ యొక్క ఆలోచన. 2 Corinthians 5:21, can you read? చదవండి. 2 కొరింథీయులు 5:21 వచనం చూద్దాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. Who are you in God? ఇప్పుడు చెప్పండి, దేవునిలో మీరు ఏమై ఉన్నారు? నీతి. It's not you physically, body. చూడండి, మీరు బాహ్యమైనటువంటి మీ దేహాన్ని చూసుకొని మీరు నేను అని చెప్పకండి. It's your spirit which is righteous in God.
చూడండి మీ యొక్క ఆత్మను బట్టి మీరు చెప్పాలి. ఎందుకంటే మీ ఆత్మ ఇప్పుడు దేవుని యొక్క నీతి అయి ఉంది కాబట్టి. That's very important truth you should understand. When I'm teaching about spirit, soul, and body, you'll understand what I'm trying to tell. చూడండి మరి ప్రాణాత్మ శరీరం ఈ విషయాన్ని బోధిస్తున్నప్పుడే మీరు ఈ విషయాన్ని గ్రహించాలి. Are you able to understand till now what I have told? మరి ఇప్పటివరకు దైవజనులు చెప్పిన ప్రతి విషయాలన్నీ కూడా అర్థమైనాయండి? అర్థమైంది. అర్థమైందక్క. So if you approach God through what Jesus did for you, మరి దేవుణ్ణి మనం చేరుకునే విధానం ఎలా ఉండాలంటే క్రీస్తు ఏది చేశారో, ఏ బలి అయితే చేశారో దాన్ని బట్టి మనము చేరుకోవాలి దేవుణ్ణి. then you will have boldness to enter the throne of grace. చూడండి అప్పుడే మనము ఎంతో ధైర్యంగా నిశ్చయతగా మనము ఆ యొక్క కృపా సింహాసనం యొద్దకు మనం నిలబడగలం. Because you know you are the righteous of God. ఎందుకంటే మనకు తెలుసు మనం దేవుని యొక్క నీతి అయి ఉన్నాం అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి. If you still think that you are unrighteous, మరి ఇంకా నేను పాపిని అని లేకపోతే అవినీతి నాలో ఉంది అని మీరు అనుకున్నట్లయితే, that means you are not really born again. అంటే దాని అర్థం ఏంటంటే మనము నిజముగా నూతనంగా జన్మించలేదు అని అర్థం. Or you are not renewed your mind. లేకపోతే మన యొక్క మనసులో రూపాంతరపరుచుకోలేదు అని అర్థం. That means you are not believed the truth. అంటే మనం దేవుని యొక్క సత్యాన్ని మనం ఇంకా విశ్వసించట్లేదు అని అర్థం. You are made righteous of God in Christ. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. Okay, I'll stop here and I'll take Hebrews 10:10 next week. మరి ఇక్కడతో మా దైవజనులు ముగించి వచ్చే వారంలో మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం దాని మీద మా దైవజనులు ధ్యానం చేయబోతా ఉన్నారు. Okay, I'll stop now. మరి దీంతో మా దైవజనులు ముగించబోతున్నారు. Yes or no? చెప్పండి. ఓకే పాస్టర్ గారు. Okay, Sister Brighty, you can pray and you can close the meeting. మరి ప్రార్థించుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని నిత్యత్వపు విమోచన గురించి మాట్లాడుతూ వచ్చారు. స్వభావాన్ని అందరినీ ఇంకా మనం నమ్మినట్లయితే మనం ఇంకా రక్షణలోకి రాలేదు, వచ్చినా కూడా మన మనసులో రూపాంతరపరచుకోలేదు అని అర్థమని మాట్లాడారు దేవుడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి అయిన యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ యొక్క శ్రేష్టమైన మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీకు వందనాలు తెలియజేస్తా ఉంటున్నాం ప్రభా. తండ్రి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మాకు సహాయకుడవు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ఇది వరకు మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమేనా తండ్రి, మేము అయా గొర్రెల యొక్క నా తండ్రి మేకల యొక్క రక్తం ద్వారా, కోడల యొక్క రక్తం ద్వారా మేము విమోచించబడలేదు, కానీ నీ యొక్క అమూల్యమైన శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి నా తండ్రి రక్తము ద్వారా మాట్లాడారు. మీకు వందనాలు తండ్రి ప్రభా. లోకంలో ఎవరికి లేని ధన్యతను మీరు మాకు ఇచ్చారు. ఈ రక్షణ లేకుండా, ఈ అనుభవం లేకుండా ప్రభు ఎంతో మంది ఉన్నారు, కానీ మమ్మల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారు. మీకు వందనాలు. వారందరూ కూడా నా తండ్రి ఈ సత్యాన్ని గ్రహించినట్టుగా వారికి నా తండ్రి వారి మనోనేత్రాలు మీరు వెలిగించమని మేము ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. మా యొక్క నిర్జీవ క్రియలు ఏవి కూడా ఎంత మాత్రము నా తండ్రి అవి నిష్ప్రయోజనం అని మీరు మాట్లాడారు. మీకు వందనాలు. నిజమే నా తండ్రి, మేము ఎన్ని ప్రయాసపడ్డా నా ప్రభా మీరు చేసినటువంటి బలియాగం ముందు అవి ఏవి పనిచేయవు తండ్రి. కేవలం మిమ్మల్ని నా తండ్రి మేము విశ్వసించడం ద్వారా, మీ యందు నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే మేము రక్షించబడ్డామని మీరు మాట్లాడారు. నిజమే నా తండ్రి, విశ్వాసము ద్వారా మాత్రమే అయ్యా మా నోటితో ఒప్పుకోవడం ద్వారా మాత్రం మేము నా తండ్రి రక్షణ పొందుకున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఆ నిశ్చయతను మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి ఏ యొక్క నా తండ్రి ప్రభా లోకంలో ఏవి కూడా నా తండ్రి ఈ కాన్షియస్ లో మేము ఉన్నప్పుడు ఏ పాపము మమ్మల్ని ఏలుబడి చేయద. అవును తండ్రి ప్రభా, నీ వాక్యానుసారంగా మేము నా తండ్రి మేము మా యొక్క మనసులను మేము మార్చుకున్నప్పుడు, ఈ సత్యాలను మేము గ్రహించినప్పుడు నా తండ్రి మేము స్వేచ్ఛగా స్వాతంత్రం కలిగి జీవించడానికి తండ్రి అవకాశం ఉంటుంది ప్రభా. ఆ రీతిగా మేము జీవించినట్టుగా సహాయం చేయండి, కృప చూపెట్టండి. మా కొరకు నా తండ్రి ఒకేసారి నా తండ్రి
ఒక్కసారి నా తండ్రి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో మీరు ప్రవేశించి మా కొరకు నా తండ్రి మీరు ఒక్క బలియాగం ద్వారా మమ్మల్ని అందరినీ మీరు విమోచించుకున్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా రక్షణ అనుభవం లేని వారందరూ కూడా రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే నా తండ్రి ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్నారు వారందరి జీవితంలో మీరు స్ట్రెంథెన్ చేశారు. మీకు వందనాలు తండ్రి. మీరు మా పక్షంన మీరున్నారు. ఉత్తరవాదిగా మీరు నా తండ్రి మా పక్షంన మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా నిమిత్తమైన తను మీరు అడిగిన క్షమాపణ బట్టి మమ్మల్ని నా తండ్రితో సంధి చేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మాటలు ప్రభా యేసయ్య మా హృదయంలో భద్రపరుచుకొని ముందుకెళ్ళినట్టుగా సహాయం చేయండి తండ్రి. వాక్యం విత్తిన దైవజనులను బట్టి ప్రభా మీరు ఇంకా బలపరచండి. అనేక విషయాలు వారి ద్వారా మేము ఇంకా నేర్చుకొని బలపడినట్టుగా సహాయం చేయండి అయ్యా. నెక్స్ట్ వీక్ కూడా నా ప్రభా అనేక విషయాలు మేము ధ్యానించున్నట్టుగా ఇంకా మేము నేర్చుకున్నట్టుగా మీ యొక్క సహాయం మాకు అందించమని తండ్రి ప్రభా టీం మెంబర్స్ ని ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ దినచర్య అంతా మీకు మహిమార్థమై ఆశీర్వాదకరంగా జీవించినట్టుగా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. Love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship of Holy Spirit be with us now and forever. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Praise God. Praise God. 3 people have left. We started with 21, now only 18 are there. Yes, Pastor. Brother Rajesh. Praise God, Pastor. Yeah, 3 people are left. 3 are left. 4 people are left. Pastor, 2 devices. My voice intentional, Pastor. Malak, sir. No, 4 people have left the meeting, I am telling. Yes, Pastor.